అల్లుళ్ళంటే మర్యాదలకు పెట్టింది పేరు. అందుకనే కొత్త అల్లుళ్ళకి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆతిథ్యం, ఎన్ని వంటలు, ఎన్ని లెక్కలు అనేది మనం చూస్తూ ఉంటుంటాం. ఈ ఆతిథ్యం గురించి పేపర్లలో చదివిందో, టీవీల్లో విన్నదో కానీ తాజాగా పెద్ద పులి తిరిగేయడం ప్రారంభించేసింది. అక్కడ అకస్మాత్తుగా వెళ్ళి భోంచేసేస్తోంది అక్కడ గేదెల్ని, మేకల్ని, వీటన్నిటిని. గోదావరి అంటే ప్రశాంతతకి మారిపోయారు. అట్లాంటి గోదావరి జిల్లాలో పెద్ద పులి ఏంటి, గోపాలపురం దగ్గర తాజాగా అది ఇంతవరకు ప్రచారమే అనుకుంటే, మొన్న ఏదైతే జంతువుల్ని తిన్నటువంటి ప్రదేశంలో పులి పాదముద్రలు కనబడితే ఇప్పుడు ఏకంగా వీడియో కూడా తీశారు గోపాలపురం దగ్గర ఇసుక తవ్వకం చేస్తున్నటువంటి వాళ్ళు. దాంతో పెద్ద పులి భయం వణికిస్తోంది. సాధారణంగా ఏనాడో పోయింది ఆ ఏరియాల్లో పులులు తిరగడం. మన ఆంధ్రాలో అటు ఏరియాల్లో పులులు అనేటువంటిది అసాధ్యమైపోయింది. అలాంటి పులి అసలు ఇంతకాలం ఎవరికి కనబడింది, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటిది ఒక ఎత్తు ప్రచారం జరుగుతుంది. కాబట్టి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. రక్తం రుచి మరిగిన పులి అంటే ఆహారం స్వయంగా వేటాడి తీసుకునేటువంటి పులితో చాలా డేంజర్. ఏ క్షణంలోనైనా ఒంటరిగా తిరిగేటటువంటి వాళ్ళని అటాక్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. గుంపుగా ఉన్నప్పుడు తొందరగా అటాక్ చేయదు. మనం దానికి ఉదాహరణ తిరుపతిలో చూసాం కదా, తిరుమల దగ్గర పైకి వెళ్ళేటువంటి కొండ మార్గంలో చిన్నపిల్లలు, ఎందుకంటే ఆ వయసు వాళ్ళని అటాక్ చేస్తాం అనేటువంటి. ఇప్పుడు కూడా ఏంటంటే అక్కడ ఆహారం దొరికింది, ఎక్కడో అడవుల్లో ఆహారం దొరకకపోతే ఇంతవరకు అడవుల్లో తిరుగుతుంది అనుకుంటే అటవీ శాఖ వాళ్ళు ఇంతవరకు కనిపెట్టలేదు. ఆహారం కోసం అడవి బయటకు వచ్చినట్టుంది. జంతువులు ఎక్కడన్నా కనబడతా ఉంటుంటే వాటిని తినటం, అంటే సమీపంలో తనకి గ్రామాల్లో ఆహారం దొరుకుతుందంటే ప్రారంభిస్తుంది. అది ఏది దొరకనప్పుడు మనిషి అయినా దానికి ఆహారం కామన్ అనుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం.